ప్రభాస్ ప్రశాంత్ నీల్ చేసిన సలార్ మూవీకి ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ అన్నారు. అసలు ప్రభాస్ కి సరిపడే ఎలివేషన్ ఇది అని ఆకాశానికి ఎత్తేశారు. మంచి రేటింగ్ కూడా ఇచ్చారు. ఈ రేంజ్ లో హిట్ టాక్ వచ్చిన ప్రభాస్ సినిమాకి రావాల్సినంత కలెక్షన్లు మాత్రం రావడం లేదు. కారణం ఏంటో ఆరా తీస్తే పిల్లలని తెలుస్తోంది. పిల్లలు సలార్ కి రాకపోవడం ప్రభాస్ సినిమాకి కలెక్షన్ల కోత పెడుతోందా? ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పోయిన శుక్రవారం రిలీజ్ అయిన సలార్ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్, యాక్షన్, ఎలివేషన్ ఇలా అన్నింటిలో సలార్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల విషయంలో మాత్రం ఇంకా స్లోగానే ఉంది. సెన్సార్ ఇచ్చిన ఏ సర్టిఫికెట్ తోనే కలెక్షన్లు తగ్గుతున్నాయన్న చర్చ స్పీడ్ అందుకుంది. ప్రభాస్ సినిమా ఫస్ట్ డేనే 178 కోట్లు కలెక్ట్ చేసింది. 5 రోజులకి ఇంకా 500 కోట్లు కలెక్ట్ చేయడం సలార్ విషయంలో పెద్ద కలెక్షనే కాదంటున్నారు జనాలు. రోజుకి 6 షోలు, పెంచిన టికెట్ రేట్లు, ప్రీమియర్లు ఇవన్నీ కలిపి ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేశారు మేకర్స్. అయితే సీన్ మాత్రం కాస్త స్లోగానే ఉంది. సినిమాకిచ్చిన ఏ సర్టిఫికేట్ వల్ల కలెక్షన్లకి దెబ్బ పడిందని తెలుస్తోంది. ఇప్పటికే పిల్లల్ని థియేటర్లోకి అలో చేయకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సలార్ సినిమాకి దూరం అవుతున్నారని టాక్. ప్రభాస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే సలార్ కంప్లీట్ ఏ సర్టిఫికేట్ మూవీ కావడంతో మల్టీప్లెక్స్ దగ్గర 18 సంవత్సరాల లోపు పిల్లల్ని అనుమతించకపోవడంతో కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం సినిమాకి దూరం అవుతున్నారు. దాంతో కలెక్షన్లకు కోత పడుతోంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్. సలార్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ ఉండడంతో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ ఒక్క దెబ్బతో సలార్ కి రావాల్సినంత కలెక్షన్లు రావడం లేదని, లేకపోతే ఈ టైంకి 1000 కోట్లు ఈజీగా వచ్చేవని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.